చాలా కాలం క్రితం తెల్ల పక్షులు మాత్రమే ఉండేవి. ఇందువలన ఏ పక్షి ఏదో తెలుసుకోవడానికి కష్టంగా ఉండేది. ఇప్పుడు మీరు ఊహించండి తెల్ల పక్షి పచ్చని చెట్టు మీద స్పష్టంగా కనిపిస్తుంది. అవునా? ఇది వేటగాడి గొప్ప సహాయం. మరియు వాడు ఒక సులభమైన వేట కలిగి ఉన్నాడు. అందువలన అన్ని పక్షులు చాలా భయపడ్డాయి. పిచ్చుక, చిలుక, రాబందు మరియు నెమలి అన్ని పక్షులు ఒకరోజు ఒక చోట కూడుకొని దేవునికి ఫిర్యాదు చేశాయి. దేవుడు వాటి సమస్యను గ్రహించి అర్థం చేసుకున్నాడు. ఆయన ఇలా చెప్పాడు: ప్రియమైన పక్షులారా, ఇప్పుడే నేను రంగులను చేసేది ప్రారంభించాను. మీరు 8 రోజుల తరువాత నన్ను కలవండి. నేను మీకు వేరే వేరే రంగులను ఇస్తాను. అన్ని పక్షులు ఆ రోజు కోసం ఎదురు చూసెను. దేవుణ్ణి కలిసే రోజు రానే వచ్చింది. ఆ పక్షులు ఇతర పక్షులను పిలిచి దేవుని దగ్గర నిలిచెను. మొదటిగా చిలుక, నేను పచ్చని రంగు గల చెట్టు మీద నివసిస్తున్నాను, అందుకే నాకు పచ్చ రంగు ఇవ్వము. ఈ రంగులో వేటగాడికి సులభంగా కనిపించను. కానీ నాకు ఎరుపు మిరపకాయ అంటే ఇష్టం, అందుకే నా ముక్కుకు ఎరుపు రంగు ఇవ్వము. ఆయన పచ్చ రంగు చిలుకకు ఇచ్చెను. అలాగే ఆయన చిలుకకు పచ్చ రంగు ఇచ్చెను. తరువాత పిచ్చుక వచ్చెను. ప్రియమైన దేవా, నేను మట్టిలో విత్తనాలు వెతుక్కుంటాను. మా ఇల్లు చెట్టు కాండం మరియు వేర్లలో ఉంది, కావున అదే రంగు నాకు ఇవ్వము. దేవుడు ఆ రంగును ప్రసాదించాడు. ఇప్పుడు రాబందు ఇలా అనెను: ప్రియమైన దేవా, నేను ఎత్తైన పర్వతాల మీద నివసిస్తాను, కాబట్టి నాకు అలాంటి రంగు ఇవ్వము. దేవుడు ఆమెకు గోధుమ రంగు ఇచ్చెను. తరువాత అందమైన నెమలి వచ్చెను. దానికి అక్కడున్న అన్ని రంగులు నచ్చెను. దానికి ఏ రంగు ఎంచుకోవాలో తెలియలేకపోయింది. ప్రియమైన దేవా, దయచేసి అక్కడున్న రంగులను కొంచెం కొంచెంగా నాకు ఇవ్వము. మెరుస్తున్న నీలం రంగు మెడకు ఇచ్చెను. పచ్చ రంగు మరియు నీలం రంగు ఈకలకు ఇచ్చెను. పచ్చని కళ్ళు మరియు పసుపు చుక్కలు ఈకలకు ఇచ్చెను. కొద్దిసేపటి తరువాత దాదాపు పూర్తయ్యే సమయానికి కాకి, కోకిల, బాతు, కొంగ అక్కడికి రాలేదు. అక్కడున్న అన్ని పక్షులు వాట్లను పిలిచెను. మీరు ఆలస్యం చేస్తే అక్కడున్న రంగులన్నీ అయిపోతాయి. కాకి మరియు కోకిల వెంటనే చేరి వచ్చెను. కానీ అక్కడ కొన్ని రంగులు మాత్రమే మిగిలాయి. ఇప్పుడేంటి? దేవుణ్ణి అభ్యర్థన చేసెను. ప్రియమైన దేవా, దయచేసి ఇక్కడున్న రంగులను కలిపి మాకు కొత్త రంగులు ఇవ్వు. దేవుడు నవ్వి, ఈ రంగులన్నీ కలిపితే నల్ల రంగు తయారవుతుందని తెలిసి కూడా మౌనంగా ఉండెను. దేవుడు రంగులన్నీ కలిపెను. వాటికి కొత్త రంగు ఇచ్చెను. ఒకరికొకరు చూసుకొనెను. వారిద్దరూ మొత్తం నల్లగా ఉండెను. కాబట్టి వారు ఇప్పుడు ఏమి చెయ్యలేక ఎగిరిపోయెను. దారిలో వెళ్తుండగా బాతు, కొంగ వాటిని చూసి నవ్వెను. కాకికి కోపం వచ్చెను. ఇప్పుడేంటి? నలుపు అందం, మాకు రంగన్నా ఉంది, నీకు అది కూడా లేదు. మరి పిల్లలు, మీకు అర్థమైందా? మీరు సమయానికి చేరుకోకుంటే ఏమి జరగవచ్చునో? పిల్లలు పాఠాలు